అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు చివరకు ముంతమామిడి పండన్నాడే అంటూ పాటలు పాడుకోవాల్సిన కర్మ తెలుగుదేశం నేతలకు పట్టింది. చంద్రబాబు పాలన అంటేనే అంతా భజగోవిందం, డాంబాచారం, చేసేది తక్కువ, మీడియాలో ఫోకస్ ఎక్కువ. ఏపీకి రాజధానిగా అమరావతి కట్టేసినట్టు 4 గ్రాఫిక్స్ వీడియోలు చూపించి జనాలను సంతృప్తి పరుస్తాడు చంద్రబాబు. దానికి ఫుల్ హైప్ తెచ్చి పచ్చ మీడియా అదే నిజమంటూ నమ్మిస్తారు. కొన్నేళ్లు ఏపీలో ఇదే జరుగుతోంది. చంద్రబాబును నమ్మి ఏపీ జనాలు మోసపోతూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియా వచ్చాక పాలు ఏవో నీళ్లు ఏవో, తమను ఆదుకునేదెవరో అన్నది జనాలకు అర్థమైంది. అందుకే నవరత్నాలతో ముందుకొచ్చిన జగన్ను గెలిపించారు, ఆదరించారు. ఇప్పుడు నిద్ర పెట్టుకున్నారు, గుండెల్లో గూడు కట్టుకున్నారు. జగన్ ఏపీలో పేదల తలరాత మార్చేశారు, సంక్షేమం అభివృద్ధి పంచారు. అందుకే ఆయన వెంటే ఉన్నారు. ప్రతి సర్వేలోనూ జగనే గెలుస్తారని, గెలిపిస్తామని ఘంటాపదంగా చెప్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి కడతారా, పూర్తి చేస్తారా అని చంద్రబాబును అడిగితే ఆయన మాట విని నేతలు, మీడియా జర్నలిస్టులు కూడా అవాక్కైన పరిస్థితి నెలకొంది. అమరావతి కట్టడం అంటే బొమ్మలు కూర్చోవడం కాదు కదా, నేను అడుగుతున్నా, నువ్వైతే కడతావా, చూస్తావా? అమరావతి కట్టలేదు అని తెలిస్తే నువ్వు అక్కడ రూపాయి పెడతావా? ఒక భూమి కొంటావా? ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చంద్రబాబు అమరావతిని బొమ్మల్లో చూపించడం తప్ప రియల్గా కట్టలేమని తేల్చిపారేశారు. ఇప్పుడు అమరావతి ఒక భ్రమరావతి అని సీఎం అయినా కూడా చంద్రబాబు కట్టడు అన్న విషయం బోధపడింది. బొమ్మలేయడం కాదు కదా, బొమ్మలేయడం కాదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అడుగుతున్నా, నువ్వైతే వస్తావా? భవిష్యత్తులో గ్యారంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు 1 రూపాయి? నువ్వు ఒక భూమి కొంటావా రేపు ఇక్కడ? నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా నువ్వు ఆన్సర్ చెప్పినందుకు నీకు ఒక హ్యాంపరే. ఆ సమాజం అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకో.